శ్రీ లోకమాత గాజుల పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవ ప్రచారార్థాన్ని ప్రారంభించిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. జగిత్యాల పట్టణంలోని పురాణపేట శ్రీ లోకమాత గాజుల పోచమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు పోచమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. అనంతరం డీఎస్పీకి తీర్థప్రసాదాలు అందేసి శాల్వతో సత్కరించిన ఆలయ నిర్వాహకులు. అనంతరం శ్రీ లోకమాత గాజుల పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవ ప్రచార రథాన్ని ప్రారంభించిన డీఎస్పీ రఘుచందర్. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ పోచమ్మ తల్లి 63వ వార్షికోత్సవం ఈ నెల 20వ తేదీ బుధవారం నుండి 23 శనివారం వరకు జరుగునని, 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగునని, భక్తులు ఈ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కోరారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గాజుల రాజేందర్, గాజోజీ రాజగోపాలాచారి, రాఘవాచారి, జనగామ గంగాధర్, ఐల చంద్రప్రకాష్, మునీందర్, అడ్లూరి హరికృష్ణ, సత్యజిత్, ప్రవీణ్, ఆలయ పూజారి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. नाना गोत्रोद्भवस्य नानामशेषस्य सह कुटुम्बस्य क्षेम स्थैर्य धैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य व्यापार उद्योग व्यवसाय अभिवृद्धि अनुकूलता सिद्ध्यर्थं मम धर्मार्थ कामं संतुरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम धर्माय नमः वासुदेवाय नमः विष्णुवे नमः पंचमूर्तये नमः श्रीमा देवतां सर्वेभ्यो కరోనా వంటి మహమ్మారి నుండి మన పట్టణాన్ని కాపాడుతూనే ఉంది. అటువంటి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై అలరాడుతూనే ఉంది. అందరికీ నమస్కారం. శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం 63వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ప్రచారం ఏర్పాటు నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీ పెద్దలు మరియు పూజారులు అందరికీ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతకుముందు చెప్పినట్టు గత 63 సంవత్సరాల నుండి మన జగిత్యాల పట్టణ ప్రజలను శ్రీ లోకమాత స్వయం పోచమ్మ తల్లి అమ్మవారు సంక్షోభం నుంచి గట్టెక్కించి చల్లగా కాపాడుతుంది. కాబట్టి అలాగే ఈ సంవత్సరం కూడా వీళ్ళు ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ మరియు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలయం వారందరికీ అభినందనలు. మరియు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలి. తర్వాత అందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి అమ్మవారి అందరి మీద ఉండాలి. అందరూ సంతోషంగా సుఖశాంతులతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని